ప్రభు మనల్ని పిలిచింది మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. శాపమునకు మీరు వారసులవడం నా ఉద్దేశం కాదు, నా చిత్తం కాదు అని దేవుడు అంటున్నాడు. మీరు ఆశీర్వాదానికి వారసులవ్వాలి. మీరు ఆశీర్వదించబడినటువంటి జనమని ప్రజలు ఏం చేయాలి, ఇతరులు ఏం చేయాలి, ఒప్పుకోవాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. పిల్లరా, అలా దేవుడు ఆశీర్వదించడానికి ఆయన చూస్తూ ఉంటాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంటుంది. యథార్థంగా జీవించే వారి విషయంలో బలపరచడానికి దేవుని యొక్క సన్నిధి, ఆయన చూపు, ఆయన హస్తం అలా తిరుగుతూ ఉంటుంది. ఆయన సంచారం చేస్తూ ఉంటాడు. అలనాడు కూడా ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన అలా నడుస్తూ పోతూ ఉండేవారు, మార్గంలో అలా నడుస్తూ ఉండేవారు. ఈ లోపు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ప్రభు చేత నేను తాకబడాలని ఆశ కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఆశ గల ప్రాణాలను ప్రభు ఏం చేసేవాడో తెలుసా, తృప్తిపరిచేటువంటి దేవుడిగా మనకి దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉన్నది.